భయాన్ని తొలగించుకునే మార్గాలు. మీరు భయపడేది దేనికైనా మీ మనస్సును దాని నుండి తీసేయండి. భగవంతుడికే వదిలేయండి. ఆయనలో విశ్వాసం ఉంచండి. కేవలం కలతే చాలా బాధలకు కారణం. రోగం ఇంకా రాకముందే ఇప్పటి నుంచే బాధపడ్డం ఎందుకు? చాలా కష్టాలు భయం ద్వారా వస్తాయి కాబట్టి మీరు భయాన్ని వదిలేస్తే ఒక్కసారిగా మీరు స్వేచ్ఛ పొందుతారు. రోగం నయమవడం తక్షణమే జరుగుతుంది. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ప్రతిజ్ఞ చెయ్యండి. ఈశ్వరుడు నాలో ఉన్నాడు. నేను రక్షణలో ఉన్నాను. మానసికంగా పరమాత్మ, ఆయన విశ్వశక్తి మీ చుట్టూ ఆవరించినట్లుగా ఇలా ఆలోచించండి. నా మీద దాడి చెయ్యబోయే క్రిములు మరణం పొందుతాయి. దేవుడు లేదా ఓం అని 3 సార్లు జపించండి. ఇది మిమ్మల్ని కాపాడుతుంది. మీరాయన అద్భుతమైన రక్షణను అనుభూతి చెందుతారు. నిర్భయులై ఉండండి. ఆరోగ్యంగా ఉండటానికి ఒకే ఒక మార్గం ఇదే. మీరు దేవుడితో అనుసంధానమైతే ఆయన సత్యం మీలో ప్రవహిస్తుంది. మీరు నాశనం లేని ఆత్మ అని తెలుసుకుంటారు. మీరు భయానికి గురైనప్పుడల్లా మీ చేతిని గుండెల మీద ఉన్న చర్మం పక్కన ఉంచి ఎడం వైపు నుంచి కుడివైపుకు రుద్దండి. ఇలా అనండి, తండ్రి, నేను స్వతంత్రుణ్ణి. నా హృదయంలోంచి ఈ భయాన్ని తొలగించు. ఏ విధంగా మామూలు రేడియోలో ఉన్న స్టాటిక్ను మీరు తొలగిస్తారో అదేవిధంగా మీరు ఆపకుండా గుండెపైన ఎడమవైపు నుంచి కుడివైపుకు మర్దన చేస్తూ అదే సమయంలో ఈ భయం నా హృదయంలోంచి తొలగిపోవాలని ఏకాగ్రమైన ఆలోచనతో కోరుకుంటూ చేస్తే మీ భయం పోతుంది. భగవదానందం మీరు పొందుతారు. థ్యాంక్ యూ.